అయ్యప్ప ఇరుముడి దర్శనం తర్వాత ఎటువంటి నియమాలు నిబంధనలు మనం పాటించాలి. అక్కడ ఒక చోటును కూర్చొని గురుస్వామి ద్వారా ఇరుముడి కట్టు ఇప్పాలి. ఇరుముడిలో పల విధానమైనటువంటి ద్రవ్యాలు పెడుతుంటాం. అత్తరు, పన్నీరు, జావాదు, కొబ్బరికాయ, అగరబత్తులు, కర్పూరము, చందనము, విభూది ఇవన్నీ కూడా పెడతారు. ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత మనకు పూజలో ఎక్కడెక్కడ జరుగుతుంటే ఆ పూజ ద్వారా మనము పంపిస్తూ ఉండాలి. ఇప్పుడు మణిమండపం ఉంటుంది శబరిమలలో. ఆ మణిమండపం దగ్గర అత్తరు, పన్నీరు, జావాదు, ఖజూర పండ్లు, అటుకులు, బెల్లము ఇవన్నీ కూడా గురుస్వామి తీసుకెళ్లి పెడుతుంటారు. అక్కడ మంజమాతమ్మ దగ్గర వచ్చేసి మీరు 2 కొబ్బరికాయలు తీసుకెళ్తారు కాబట్టి ఒకటి అమ్మవారికి నేతితో అంటే నేలపైన ప్రదక్షిణ చేస్తారు. నిబంధనలు ఇవన్నీ కూడా అమ్మవారు చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారికి గుడి చుట్టూ 3 సార్లు తిప్పేసి ఆ కొబ్బరికాయని ఆ ఒక మాలిక పూరితమ్మ దగ్గర వదిలేస్తారు. మరి మా ఇరుముడిలో పెట్టినటువంటి ఏదైతే రవిక ఉంటుందో ఆ రవికలు తీసుకెళ్లి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు పెడతారు కదా, ఆ రవికలు తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయించాలి. మరియు అక్కడ అడవి దేవత, వనదేవత మరియు నవగ్రహ దేవతలు అందరూ ఉంటారు కాబట్టి మీరు పెట్టినటువంటి పసుపు కుంకుమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ పసుపు కుంకుమలు వెళ్ళి ఆ ఒక నవగ్రహ దేవతల పైన కూడా చల్లేసి చేసుకోవాలి. తర్వాత అరవార పాయసం, అప్పం, విభూది, చందనం అది కొనుక్కొని స్వామివారి దగ్గర తీసుకొని తిరిగి ప్రయాణం చేయాలి. ఇది అక్కడ చేసేవంటి నిబంధన.